అండి వెల్కమ్ టు లతారాసం. ఈరోజు నేను డోక్లా చేస్తున్నాను అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక బౌల్ తీసుకున్నాను, ఒక స్టెయినర్ గన్ తీసుకున్నాను అండి, ఒక కప్పు శనగపిండి అండి. ఇది ఫస్ట్ జల్లించుకోవాలి కొంచెం అట్లా, లేదంటే ఉండలు ఉండిపోతుందండి. ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది, ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది స్పాంజీగా. ఇప్పుడు ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ అండి, కొంచెం పసుపు, ఒక కప్పు పెరుగండి. ఇది ఫ్రెష్ పెరుగు, పుల్లటిదైతే బాగుంటుంది. నా దగ్గర పుల్లటి పెరుగు లేదు, అందుకని నేను ఈరోజు తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక స్పూను నిమ్మరసం అండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండి, ఒక స్పూన్ ఈనో, ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఈనో అండి, ఈనో వేస్తే పొంగుతుందండి. బేకింగ్ సోడా కానీ వేసుకోవచ్చు, బేకింగ్ సోడా పడని వాళ్ళు ఈనో వేసుకోవచ్చు. ఈనో వేస్తే బాగా పొంగుతుంది. బేకింగ్ సోడా వేసినా కానీ పొంగుతుంది, మంచిగా స్పాంజీగా వస్తే. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. మనం బజ్జీ పిండి వేస్తాం కదండి, అలా ఉండాలి. ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలా అని ఎక్కువ తిక్కుగా ఉండకూడదు. మనం బజ్జీ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఇది గుజరాతీ స్పెషల్. ఒక 10 నిమిషాలు కలపాలండి, ఇలా బాగా కలపాలి. ఎయిర్ బబుల్స్ వస్తాయి, అప్పుడు పిండి బాగా వస్తుంది, మనకు డోక్లా బాగా కుదురుతుంది. ఇదో చూడండి, ఎయిర్ బబుల్స్ వచ్చేసాయి. బాగా కలపాలి. చాలా బాగా కలపాలండి, లేకపోతే బబుల్స్ రావు. ఎంత కలిపితే అంత డోక్లా బాగుంటుంది. ఇంకా చూడండి, ఎయిర్ బబుల్స్ వచ్చేసాయి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకుందామండి. నా దగ్గర ఇది ఉంది, ఇది పెట్టుకున్నాను. ఇడ్లీ గిన్నెలో కానీ పెట్టుకోవచ్చండి. కొంచెం నీళ్ళు పోసుకున్నాం, ఒక 3 గ్లాసులు నీళ్ళు అండి. స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకున్నాక కాసేపు మరగనిద్దాం, నీళ్ళని మూత పెట్టేసి మరగనిద్దామండి. నా దగ్గర కేక్ బౌల్ ఉందండి, కేక్ బౌల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర వెడల్పాటి ఏదైనా ప్లేటు అలాంటివి ఏదైనా ఉన్నా తీసుకోవచ్చు. దీనికి ఆయిల్ పూసుకున్నాను. ఆయిల్ తీసుకొని పూసాను. బ్యాటరీ రెడీ అయిందండి, చూద్దాం. ఉందండి, చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకుందాం. చాలా సింపుల్ అండి, డోక్లా చాలా బాగుంటుంది. మరిగిపోయిందండి, చూద్దాం. ఇప్పుడు మనం డోక్లా బ్యాటరీని పెట్టుకుందాం.
ఒక 10-15 నిమిషాలండి, చూద్దాం తర్వాత అండి. కాసేపు పక్కన పెట్టుకుందాం, చల్లారనివ్వాలి. పోపు పెట్టుకుందాం. ఒక 2 స్పూన్ల నూనె, నూనె వేడవ్వాలి. అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం వేసి ఫ్రై చేసుకుందాం. పోపు వేగింది. తర్వాత ఒక 2 కాదండి, ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం. తర్వాత ఒక 2 స్పూన్ల చక్కెర కరగాలి మంచిగా, నీళ్ళు మరుగుతూ ఉండాలి మంచిగా. చక్కెర కరిగిపోతే సరిపోతుందండి. కొంచెం లేతపాటి పాకం లాగా వస్తుంది. ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ ఇంగువ. చక్కెర కరిగిపోయిందండి. ఇది మాత్రం ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకుందాం. అయిపోయిందండి, డోక్లా చల్లగా అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ అయిన డోక్లా, గుజరాతీ స్పెషల్. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సాయంత్రం స్నాక్స్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగున్నాయో. వేరే బౌల్లోకి తీసుకుందాం. చాలా బాగా వచ్చిందండి. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం ముందుగానే పోపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు డోక్లా మీద వేసి కలుపుకుందామండి. స్వీట్గా మిరపకాయలు వేసాం కదా, అవి కొంచెం హాట్గా తగులుతూ చాలా బాగుంటుంది. పిల్లలకి అలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. అంతే అండి, చాలా సింపుల్ అయిన డోక్లా.